రేయ్ అటు చూడండి రా. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరది? సారీ, నేనేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను, క్షమించండి. హలో, నువ్వు చిత్ర కోసమేగా వచ్చావు? నేను వాళ్ళ అక్కయ్యని. నీ దగ్గర ఉన్నది మా నాన్న విజిటింగ్ కార్డ్. ఇప్పుడు ఆయన లేరు. గొడవ చేయడానికి రాలేదులే రంగా, తన పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు. లోపలికి రా, కాఫీ తాగి వెళ్దుగాను. ఇంట్లోకి రావడం నీకిష్టం లేదా? ఏం కంగారు పడకో. శత్రువని నేను నిన్ను ద్వేషించను. ప్రేమించే వాళ్ళని గౌరవించేదాన్ని నేను. చిత్ర ఫోన్ చేసి నీ గురించి చెప్పింది. నువ్వు నాకు నచ్చావు. దా కూర్చో. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. కాఫీ తాగు. నేనేవి నీకు ఉపకారం చేయడం లేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలంటే జైలుకు వెళ్ళాలి. పాత 3 కేసులు రీఓపెన్ అవుతాయి. నువ్వు నీ ఫ్రెండ్స్ లాని గౌరవించి శిక్షను అనుభవించాలి. ఆ తర్వాతే పెళ్లి. చట్టాన్ని ఎవరు గౌరవించరో, నిజాయితీగా ఎవరు ప్రవర్తించరో, ప్రేమకి ఎవరు దాసోహం అన్నారో వాళ్ళకి ప్రేమించే హక్కు లేదని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళకి ఏది దక్కకుండా చేసేదాన్ని నేను. నువ్వు మంచివాడివని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఛాన్స్. వెళ్ళనంటే నో మేడం, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. మీ నాన్న దీనికి? ఆయన నేను ఒప్పిస్తాను. సరే, స్టేషన్లో నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను. నేను నా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాను. గుడ్ లక్. థ్యాంక్స్ మేడం. What is this? Sorry man, it is my pop, your pop, and your father's prestige issue. ఆ పిల్లని మర్చిపో. Nobody goes to jail. Hey, come on guys, season. ఎవరో పిల్ల కోసం ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు. రాబిన్ అప్. నాకేమైనా పర్వాలేదు, అందరూ జైలుకి వెళ్ళి తీరాల్సిందే. రాహుల్, నీకు అసలు గుర్తుందా లేదా? నాలాంటి రిచ్ పీపుల్ ఎప్పుడు జైలుకి వెళ్ళలేదురా. ఆయన మీ పాప్స్ కి ఐడియా నచ్చదు. నా మాటలు నన్ను బంధించే శక్తి ఎవరికి లేదు. ఐఎమ్ గోయింగ్ టు జైల్. బాయ్. వీడు మనల్ని చిప్పకూడి తినిపించేలా ఉన్నాడు. క్యాచ్ హిమ్. చెప్పేది వినండి. ప్లీజ్. ఏంటండి, ఏమైందండి? నోరు మూసుకున్నావా సరే, లేదా అందరినీ చంపి పారేస్తాడు. చెప్పు, ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? ఈ ఆర్సి పటేల్ వన్ అండ్ ఓన్లీ సన్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? నీకేమన్నా డబ్బు కరువా, అమ్మాయిని కరువా? నేను కానీ చిటికేసి పిలిచానంటే వేల కొద్ది అమ్మాయిలు క్యూలో నుంచుంటారు. కావాలంటే నేనే సెలెక్ట్ చేసి పెట్టుంటే వాడిని. అది వదిలేసి ఆ పోలీస్ దాన్ని చెల్లెని పట్టుకుని వేలాడతావట్రా? నేను తలుచుకున్నానంటే వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండరు. బీ కేర్ఫుల్. చిత్రం ఏమి చేయకూడదు, నా మీద ఒట్టు. ఇది బిజినెస్ మ్యాన్ ఇల్లు. ఇక్కడ ఒట్టుకి ప్రమాణానికి ఎలాంటి విలువ ఉండదు. నన్ను కాదని దాన్ని ప్రేమిస్తానన్నావంటే ఫుట్పాత్ మీద నిలబెట్టి షూట్ చేసి పారేస్తాను. నువ్వేం చేసినా సరే నా ప్రేమను నేను వదులుకోను. అది నాటకం ఆడుతోందిరా. నీ మెడకు ఉచ్చు బిగించి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తోంది. అది ఉందనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అది ఫినిష్. చిత్రం ఏమి చేయదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. భాష, పైకి టికెట్ బుక్ చేయి. ఎస్, పేరు ఝాన్సీ. ఏమైనా సరే ఈవేళే పని అయిపోవాలి. ఓకే?
వాట్ షిట్, మేము ఐఎస్ఐ ట్రైన్లు, ట్యాంక్ బండు, అసెంబ్లీ, బ్రిడ్జిలు, బంగ్లాలు అన్ని పేల్చేస్తామని గొప్పలు చెప్పారు కదయ్యా. ఇదేనా పేల్చేయడం అంటే? మీరు గ్యారంటీగా పని ముగిస్తారని పార్టీ కూడా అరేంజ్ చేశాను. చివరికి తలెత్తుకొని కూడా చేశారు కదయ్యా నన్ను. ఛీ! చూడండి, రాహుల్ ఎంత ముత్తుకున్నా తలుపులు తీయద్దు. ఇక మీరే వాడి కాపలా. ఝాన్సీ కనుక వచ్చి అడిగితే ఇంట్లో ఎవరు లేరని చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అండర్స్టాండ్? ఆర్సీ 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 ఏంటి ఆర్సీ? కొంపలు కూల్చే పనులు చేసేవాడిగా ఆర్సీ? అయినా జరుచుకోకు. నేను అరెస్ట్ చేయడానికో నీ పని పట్టడానికో నేను రాలేదు. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నన్ను లేపేయడానికి క్రిమినల్స్ ని పంపిస్తూనే ఉండు. నేను వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఎముకలు విరిచేస్తూనే ఉంటాను. ఎనీవే, క్రిమినల్స్ ని సప్లై చేస్తున్నందుకు గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే ఇంకొకరైతే ఇలా చేసేవారు కాదు కదా. ఈ తలుపు వేసి ఏ మిస్టర్ పటేల్, ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రారా, పిచ్చనా కొడక అంటూ నేను బయటికి రప్పించి నువ్వు ఎదురు తిరిగితే నీ మొహం పగలగొట్టి నొసట గన్నుంచి కదిలితే ప్రాణాలు పోతాయని హెచ్చరించేవారు. అవునా? నేను వేరు, నా స్టైలే వేరు. నీకు నేను జైలు ఇక్కడే క్రియేట్ చేస్తాను. నీకు నీ కొడుకే జైలు, నీ కొడుక్కి నా చెల్లెలు. నీది పాసం, నీ కొడుకుది ప్రేమ. ఎక్కడ ఎక్కడ నీ కొడుకు? చెత్త నా కొడుకు. ఉత్తమంలో ఉత్తముడు, పురుషోత్తముడు. జానకమ్మ గారా, శ్రీరామచంద్రుడి సతీమణి. నువ్వు కన్నది కొడుకున్నా లేక గుంట నక్కనా? ఏ ఫోక్సీ, ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రారా. స్టైల్ కొంచెం రీప్లేస్ చేశాను. జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ ఇట్ వర్క్స్ అని. ఎలా ఉంది? రేయ్, ప్రాణాలు ఇస్తాను, జైలుకు వెళ్తాను అని జంపాలు పలికి ఇప్పుడు దాక్కున్నావట్రా బచ్చా. నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందిరా. ఏయ్, మూసుకొని నిల్చోవయ్యా. జైలుకు రాను అంటే తోక ముడుచుకొని వెళ్ళేదాన్ని కాదు నేను. పోలీసుని నేను. తిక్క రేగిందంటే ఏం చేస్తానో ఆ భగవంతుడికే తెలియదు. ఎక్కువగా మాట్లాడేవంటే నీ రెండు కళ్ళు పీక్కేస్తాను. రే మిక్కీ మౌస్, నువ్వు ప్రేమించడం నిజమైతే, నువ్వు నీ అప్పకు పుట్టడం నిజమైతే తలుపులు బట్టలు పట్టుకొని బయటకు వస్తావు. లేదా రేపే నా చెల్లెలకు పెళ్లి చేస్తాను, దాన్ని తలుచుకుంటూ చేస్తావు. గుడ్ బై. రాహుల్, రాహుల్, మేడం, నాకు తెలుసు నువ్వు గుడ్ బాయ్ అని. ఐ లైక్ యూ. రాహుల్, ఆగు, వెళ్ళొద్దు. రాహుల్, వెళ్ళొద్దు, ఆగరా. సార్ ఒక్క నిమిషం, మేడంతో మాట్లాడాలి. మేడం, నేను మీతో అన్నట్టుగా చిత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా నిరూపించుకున్నాను. కానీ నాకు కొంచెం భయంగానే ఉంది. జైలుకు వెళ్ళిన వాళ్ళకి పిల్లని ఇవ్వరు అంటారు. మీరు అలాంటి వారు కాదు, అలా అనరు అనుకుంటున్నాను. అయినా నువ్వు ట్యూబ్ లైట్ కాదు కాదు, టూ లేట్. జైలుకు వెళ్ళొచ్చిన వాడికి ఎవరు పిల్లనివ్వరు, నిజమే. నేను కూడా చచ్చినా నీకు నా చెల్లెల్నివ్వను. మీ నాన్న లాంటి వాళ్ళకి తెలిసి రావాలి, పోలీసులతో పెట్టుకుంటే దక్కేది దండం దశగుణమని. మేము వేషాలు వేయడం మొదలు పెడితే నీలాంటి వాళ్ళు ఎలాంటి వేషాలు వేయడం కుదరదు. అందుకే నువ్వు జైలుకొచ్చేంత వరకు నాటకం వాడాను. చిత్ర నీకు దొరకడం కలలో మాత్రమే. ఇది చాలా అన్యాయం, అక్రమం. చిత్రం నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని మాట ఇచ్చారు, ఇప్పుడు మాట తప్పుతున్నారు. You are a cheat. No, you are a cheat. ఇది మోసం, దొంగ, వంచన.